వందేళ్లు పైబడిన చారిత్రక నిర్మాణం, కోట్ల మంది ప్రజలకు సేవలందించిన కట్టడం. గోదావరి నదిపై ఆదరిని ఈదరిని కలిపే ఈ వారధి అంటే స్థానిక ప్రజలకు ఒక ఎమోషన్. ఒకానొక సమయంలో దీన్ని తుక్కు కింద జమ కట్టాలి అనుకున్నారు. కానీ గోదావరి వాసులకు దీనిపై ఉన్న మమకారం అందుకు ఒప్పుకోలేదు. వాళ్ల సంకల్పం ఫలించింది. ఇప్పుడిది పర్యాటక ప్రాంతంగా మారనుంది. అదే గోదావరి వాసుల భావోద్వేగ బంధమైన హ్యావెలాక్ వంతెన. వయసు పైబడడంతో ఎందుకు పనికిరాదు అనుకున్న ఈ హ్యావ్లాక్ వంతెన ఇప్పుడు టూరిస్ట్ హబ్ గా మారేందుకు సిద్ధమైంది. రాజమహేంద్రవరం వారసత్వ సంపదగా కీర్తి పొందిన 128 ఏళ్ల చరిత్ర ఉన్న హ్యావ్లాక్ వంతెన రూపురేఖలు ఇప్పుడు మారబోతున్నాయి. అలనాటి చారిత్రాత్మక బ్రిడ్జి హ్యావ్లాక్ వంతెన గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రాజమండ్రిలో 4 వంతెనలున్నాయి. వీటిలో 3 రైళ్లు ప్రయాణించేవి, 1 మాత్రం వాహనాలు ప్రయాణించే వంతెన. అయితే ఈ 4గింటిలో ముందుగా నిర్మాణం చేసింది హ్యావ్లాక్ వంతెన. గోదావరి అనగానే చాలా మందికి ఈ వంతెనే గుర్తొస్తుంది. దేశంలో దక్షిణాది ప్రాంతాన్ని తూర్పుతో అనుసంధానం చేస్తూ అనుబంధాన్ని కలిపిన బంధం. శతాబ్ద కాల అనుబంధం ఉన్న ఈ వారధి కేవలం ఇటుక, కాంక్రీటు కలబోత మాత్రమే కాదు, చరిత్ర ప్రవాహంలో శతాబ్దపు సేవలకు జ్ఞాపకం. కొవ్వూరు, రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై నిర్మించిన తొలి అద్భుత కట్టడం హ్యావ్లాక్ వంతెన. 1897 నవంబర్ 11న ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. సర్ ఆర్థర్ కాటన్ పర్యవేక్షణలో దీనిని FTG వాల్టన్ అనే ఇంజనీరు నిర్మించారు. 1900 సంవత్సరంలో దీని నిర్మాణం పూర్తయింది. అప్పట్లో ఈ వంతెన నిర్మాణానికి 50 లక్షలుగా అంచనా వేయగా అయిన ఖర్చు మాత్రం 46 లక్షలు. 57 స్తంభాలతో 2.95 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన నిర్మాణమైంది. ఈ బ్రిడ్జిని స్టీల్ గిర్డర్లతో నిర్మించారు. 1900 సంవత్సరం ఆగస్టు 6న ఈ వంతెనపై తొలిసారిగా హౌరా మెయిల్ ప్రయాణించింది. అదే నెల 30న అప్పటి మద్రాసు గవర్నర్ హ్యావ్లాక్ దీన్ని ప్రారంభించారు. ఆయన పేరు మీదనే ఈ వంతెనకు హ్యావ్లాక్ వంతెనగా పేరొచ్చింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్లకు ప్రధాన స్థావరాలైన మద్రాస్, కలకత్తా మధ్య రవాణాను ఈ బ్రిడ్జి సులువుగా మార్చింది. ప్రజలకు కూడా ఒక రవాణా సాధనం లభించినట్లయింది. అంతకుముందు కేవలం పడవల ద్వారానే గోదావరిని దాటేవాళ్లు. అలాంటి సమయాల్లో గోదావరి ఉధృతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరిగేది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజలకు ప్రయాణం సులువైంది. అప్పట్లో ఈ బ్రిడ్జి పైన ఎలాంటి ఆధారం లేకుండా ట్రైన్ వెడుతుంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడేవాళ్లు. అదే సమయంలో థ్రిల్గా కూడా ఫీల్ అయ్యేవాళ్లు. అలా ఈ బ్రిడ్జి 1 శతాబ్దం పాటు రైలు రాకపోకలకు సేవలందించింది. 1897 నుంచి 1997 వరకు 100 ఏళ్ల పాటు రైళ్ల రాకపోకలకు సహకరించిన ఈ బ్రిడ్జి ప్రస్తుతం గత చరిత్రకు సాక్షిగా నిలిచింది. 1997లో ఈ బ్రిడ్జి 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో రైల్వే శాఖ దీనిని నిరుపయోగంగా ప్రకటించింది. రైళ్ల రాకపోకలు నిలిపేసింది. దీని స్థానంలోనే ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి ఆర్చి బ్రిడ్జి నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జిని మూసేసిన తర్వాత రైల్వే శాఖ దీన్ని పూర్తిగా తొలగించి దానిలోని స్టీల్ ని తీసుకెళ్లాలని అనుకుంది. కానీ స్థానిక ప్రజలు అందుకు ఒప్పుకోలేదు. ఈ చారిత్రాత్మక బ్రిడ్జిని కాపాడుకోవటానికి ఉద్యమించారు. హ్యావ్లాక్ బ్రిడ్జిని స్మారక కట్టడంగా మార్చాలని ప్రతిపాదించారు. 100 ఏళ్లు పైబడిన ఈ వంతెన ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ సందర్శకులను, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వంతెనను టూరిస్ట్ ప్లేస్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2700 మీటర్ల పొడవున్న హ్యావ్లాక్ వంతెనపై 1200 మీటర్ల మేర చారిత్రక, సాంస్కృతిక, విద్య, విజ్ఞాన, వినోదాత్మక కేంద్రంగా మార్చనున్నారు. వంతెనను 12 మీటర్ల వరకు వెడల్పు చేసి వివిధ రంగాలకు చెందిన నేపథ్యాలతో 10 జోన్లు ఏర్పాటు చేస్తారు. అంతరిక్ష పరిశోధనలో దేశం సాధించిన విజయాలు, ప్లానటోరియం, జీరో గ్రావిటీ ఎక్స్పీరియన్స్ వచ్చేలా నిర్మాణాలు చేపడతారు. అలాగే రాష్ట్ర, నగర చారిత్రక నేపథ్యాలు తెలిసేలా ప్రదర్శనలు, హ్యావ్లాక్ వంతెన ప్రత్యేకతలు, స్థానిక కళల వివరాలు డిజిటల్ ప్రెజెంటేషన్తో ఉంటాయి. అలాగే సంప్రదాయ రుచులతో పాటు వినోదాత్మక అంశాలు కూడా ఉంటాయి. ప్రతిష్టాత్మక కడియం నర్సరీల స్ఫూర్తితో వివిధ రకాల అందమైన మొక్కలతో సహజత్వం ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో గార్డెన్స్ తో ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తారు. చిన్నారులు, విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్లే జోన్, సాహస క్రీడలతో అడ్వెంచర్ జోన్లు, టైం ట్రావెల్ టన్నెళ్లు ఏర్పాటు చేస్తారు. చుట్టూ నీటి మధ్యలో పర్యాటకులు నడిచేలా ఎక్వేరియం టన్నెల్ ఏర్పాటు చేస్తారు. ఇందులో రకరకాల జలచరాలు, మెరైన్ లైఫ్ అనుభూతి పొందవచ్చు. ఈ డెవలప్మెంట్ తో ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి లభిస్తుంది. మొత్తంగా 100 ఏళ్లు పైబడిన ఈ వంతెనకు హంగులు అద్ది పర్యాటక రంగంలో ఒక కొత్త అధ్యాయం సృష్టించబోతున్నారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.